హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు నేను ఒక క్రాఫ్ట్ తయారు చేశానండి. నాకు నచ్చిన విధంగా నాకు వచ్చే రీతిలో నేను తయారు చేశాను. కలర్ పేపర్స్ ఉంటాయి కదా, క్రాఫ్ట్ పేపర్స్ అని బయట దొరుకుతాయి. వాటితో నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. సో అమ్మవారికి లోటస్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం కదా. సో నాకు వచ్చిన విధంగా నేను లోటస్ ఫ్లవర్ని ఈ విధంగా తయారు చేశాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా ఒక షీట్ తీసుకొని దాని మీద ఒక ప్లేట్తో ఇలా రౌండప్ చేసుకొని దాన్ని ఆ షేప్లో కట్ చేసుకున్నాను, సర్కిల్ షేప్లో. దీని పక్కన పెట్టుకుని ఒక రఫ్ పేపర్ తీసుకొని లోటస్ ఫ్లవర్ షేప్ ఎలా ఉంటుందో ఆ విధంగా నేను జస్ట్ డిజైన్ చేసుకున్నాను. ఈ విధంగా డిజైన్ చేసుకొని సేమ్ యాస్టేస్ ఇలా కట్ చేసుకొని కలర్ పేపర్ మీద దాన్ని యాస్టేస్ దించి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 20 పేపర్స్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను. నేను గ్రీన్ అండ్ పింక్ కూడా, మీ దగ్గర గ్రీన్ లేకపోతే మీరు ఎల్లో పింక్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ విధంగా రౌండప్ చేసి వాటికి రబ్బర్ పెట్టి పక్కన చుట్టూ పెట్టుకున్నాను. అలాగే పింక్ కలర్ పేపర్స్ని కూడా చుట్టూ పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా రెండు చుట్టూ పక్కన పెట్టుకున్నాక ఒక 10 కలర్ పేపర్స్ వరకు తీసుకున్నాను. పింక్ ఈ విధంగా కలర్ స్కెచ్ వేయండి, పింక్ కలరు. వీటిని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. కొన్ని పేపర్స్ని ఇలా మిడిల్కి కట్ చేసుకొని గమ్ పెట్టుకొని అంటించుకోవాలి. ఈ అన్నిటికీ గమ్ మెయిన్ ఇంపార్టెంట్. గమ్ కూడా మీరు తీసుకోండి. గమ్ బాటిల్ ఎంతో ఉండదు, 35 to 40 రూపీస్ ఎంతో ఉంటుంది బయట షాప్స్లో. కలర్ పేపర్స్ అయితే నేను ఆన్లైన్ ఇలా కట్ చేసి పెట్టుకున్న షీట్కి మనం గమ్ అప్లై చేసి ఆ పేపర్స్ని ఒక్కొక్కటిగా అంటించుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అంటించుకోండి. ఇలాగా ఒక్కొక్కటిగా మొత్తం అంటించుకొని, చూసారు కదా ఏ విధంగా అంటించుకున్నాను నేను. ఇవన్నిటిని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ పింక్ కలర్ కూడా మనం ఈ విధంగా అంటించుకొని ఉంచుకోవాలండి. వీడియోలో చూసిన విధంగా మీరు చేయండి, మీకు నచ్చితే కనుక. ఇంట్లో మాకు ఎక్కువ క్రాఫ్ట్ చేస్తారు. అంటే ఒక చిన్న పిల్ల ఉంది, మా ఆడవాడ్చి వాళ్ళ అమ్మాయి, తను ఎక్కువ క్రాఫ్ట్ చేస్తూ ఉంటుంది. దానికోసమని నేను ఈ షీట్స్ తీసుకున్నాను. అందుకని నేను కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఈ వీడియో ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని గమ్ పెట్టి అంటించి వీటిని కూడా నేను అంటించుకోవడం జరిగింది. ఈ విధంగా అన్నీ 1 by 1 పెట్టేశానండి. సో నేను స్కెచ్తో పింక్ కలర్ వేసాను కదా, అవి కూడా నేను మధ్యలో అంటించేసాను. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి, నార్మల్గానే ఉంటుంది. అది స్కెచ్తో రుద్దాం కాబట్టి కొంచెం కలర్ బాగుంటుంది. చూస్తున్నారు ఎంత బాగుందో, లుక్ బాగుంది. సో నేను ఈ విధంగా చేశాను. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. కానీ డెఫినెట్గా మీరు కానీ ట్రై చేస్తే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చేశాను, బాగా వచ్చింది, నచ్చింది ఇది అనేసి చెప్పి. ఇందుకు ఇది ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మిడిల్లో నేను ఎల్లో కలర్ పేపర్ అంటించి ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనే చేశాను అనిపిస్తుంది నాకైతే.